హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు సరస్వతి. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఇక ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే విలేజ్ వైబ్స్. అవునండి, మేము ఊరు వెళ్తున్నాం. మా ఊరికి వెళ్తుంటే ఇలా చూస్తుంటే రోడ్డుపై ఇవన్నీ కనిపిస్తుంటే నాకు ఒక ఐడియా వచ్చింది. అరే, విలేజ్ వైబ్స్ అని ఒక వీడియో చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి అందుకే ఈ వీడియో చేస్తున్నాను. అంటే ఊర్లలో మీలో చాలామందికి ఊర్లో ఎలా ఉంటాయి అనేది తెలుసు. కాకపోతే ఇంకా ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళకి ఊర్లు ఎలా ఉంటాయి అని చెప్పి తెలియదు కదా. అందుకే అలాంటి వాళ్ళ కోసం విలేజ్ వైబ్స్ ఎలా ఉంటాయి అని చెప్పి చూపించడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసి నచ్చితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇక వీడియో చూసేద్దామా? విలేజ్ వైబ్స్ ఎలా ఉంటాయో మీకు అందరికీ పరిచయం చేస్తాను, రండి. ఇక ఒకప్పుడు పల్లెటూళ్ళు అంటే ఎలా ఉండేవి అంటే పూరి గుడిసెలు ఎక్కువగా ఉంటుండేవి. ఇంటి ముందు ఆవులు గేదెలు ఉండేవి. అలాగే బండ్లు ఎద్దులు ఇలా రోడ్డుపై వెళ్తుంటే చాలా ఎద్దుల బండ్లు వస్తూ పోతూ ఉండేవి. ఇంకా అలాగే అంటే ఇప్పుడు కూడా అక్కడక్కడ కనపడుతున్నాయి కానీ చాలా తక్కువగా కనపడుతున్నాయి. అప్పుడైతే రోడ్డు అంతటా అవే ఉంటుండేవి. ఇంకా ఆ విషయం పక్కన పెడితే ఒకప్పుడు వ్యవసాయం చేయడము నాగెల కట్టి ఎద్దులతో దున్నేవాళ్ళు కదా. ఇప్పుడు అలా కాకుండా ఎక్కువగా ట్రాక్టర్లతో దున్నుతున్నారు. ఇదిగోండి చూడండి ఇక్కడ. అంటే ఇప్పుడు అన్నీ ఈజీ అయిపోయినవి అనమాట. ఒకప్పుడు కష్టపడే వాళ్ళు ఇప్పుడు వర్క్ ఈజీ చేసుకున్నారనమాట. అంటే ఇలా ట్రాక్టర్లతో దున్నడం చాలా ఈజీ కదా. ఇక ఒకప్పుడు వ్యవసాయ కూలీలు కానీ పొలం పనులు చేయడానికి కానీ ఎవరైనా వెళ్ళాలి అంటే పొలానికి నడుచుకుంటూనే వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాకుండా బైక్స్పై వెళ్తున్నారు. ఇంకా వ్యవసాయ కూలీలను ఆటోలో తీసుకెళ్తున్నారు. అంటే ఎలా కన్వీనియంట్ ఉంటే అలా వెళ్తున్నారనమాట. అన్ని రంగాలలో మార్పు వచ్చినట్లే వ్యవసాయ రంగంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఇంతకుముందు అంతా మనుషులే పనిచేసే వాళ్ళు. ఇప్పుడు మనుషుల స్థానంలో ప్రతి పనిలో మిషన్స్ అంటే ట్రాక్టర్స్ అలా ప్రతి వరి కోతకు కానీ ప్రతి విషయంలో మిషన్లను వాడకం ఎక్కువ చేశారనమాట. ఇక మొత్తం మీద మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత ఇదిగోండి ఇలా మీకు విలేజ్ వైబ్స్ చూపించడం కోసం ఇలా ఫస్ట్ మీకు కోళ్ళు చూపిస్తున్నాను. ఇక ఇక్కడ ఈ మంటలు చూస్తుంటే చలి మంటలు అనుకుంటున్నారా? కాదండి, చెత్త కాల్స్తున్నారు ఇక్కడ. అంటే విలేజ్ అనగానే ఈ పొగ మంటలు చూస్తుంటే మనకు మామూలుగా చలిమంటలే గుర్తొస్తాయి కదా, సంక్రాంతి నెలలో వేసుకున్న చలిమంటలు. కానీ ఇది అది కాదు. ఇది ఇక్కడ మా ఇంటి ముందు నుండి ఇలా మా ఊరు మీకు చూపిద్దామని ఇలా వీడియో తీశాను. ఇక ఇక్కడ బొడ్రాయి మా ఇంటి ముందే ఉంటుంది. బొడ్రాయి ఇక ఇక్కడ కనిపిస్తున్నది మా ఇల్లు అండి. మా ఊర్లో మా ఇల్లు అనమాట. ఇంకా ఇక్కడ నిల్చొని మా వారు ఫోన్ మాట్లాడుతున్నారు. మీకు అందరికీ హాయ్ చెప్తున్నారు చూడండి. ఇక మా ఊరు అయితే మొత్తం పట్నం వాసన సోకిన ఊరండి. అంటే ఇంతకుముందు పాత ఊరు ఇలా ఉండేది కాదు. విలేజ్ అంటే పక్క పల్లెటూరు అంటే ఎలా ఉంటుందో అలా ఉండేది. అయితే ప్రాజెక్టు కల్వకుర్తి ఎత్తిపోతల పథకం అయిన తర్వాత ఆ ప్రాజెక్ట్ అయిన తర్వాత ఊరు షిఫ్ట్ చేశారు కదా. అందుకు ఊరు షిఫ్ట్ చేసిన తర్వాత అందరూ కొత్తగా ఇండ్లు కట్టుకున్నారు. ఇక కొత్తగా కట్టుకున్నారు కాబట్టి అన్నీ కొంచెం మోడర్న్గా కట్టుకుంటారు కదా. అందుకే పట్నం వాసన సోకిన ఊరు అని చెప్తున్నాను అనమాట. ఇక మా అత్తమ్మ అయితే ఊర్లోనే ఉంటుంది. ఇంకా ఇలా చామంతి చెట్లు, మెంతి కూర, కొత్తిమీర, మిరప చెట్లు, టమాటా చెట్లు ఇలా ఈ చిన్న చిన్న తొట్లలోనే పెంచుకుంటుంది అనమాట. తను పెంచుకొని ఇలా పండించుకొని తింటుంది ఫ్రెష్గా. ఇక మా కోసమని ఇలా వేసిన మెంతి కూర అలాగే కొత్తిమీర కూడా మొత్తం నీట్గా తెంపి నీళ్ళల్లో కడిగి ఇంకా నాకు ప్యాక్ చేసిందనమాట. అంటే
ఊరికి వెళ్ళినప్పుడు ఇలా ఏమైనా ఆకుకూరలు ఉంటే మేము తెచ్చుకుంటుంటాం అన్నమాట. ఇంకా అలాగే ఇప్పుడు కొత్తిమీర మెంతి కూర రెండు ఉంటే రెండు తీసి ఇలా నీట్గా చేసి నాకు ఇచ్చింది, ప్యాక్ చేసి పెట్టిందనమాట. అయితే మేము ఉదయమే ఊరు వెళ్ళిపోయాము కదా, మధ్యాహ్నం వరకు వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా మధ్యాహ్నం తర్వాత మళ్ళీ సాయంత్రమే రిటర్న్ అవ్వాలని అనుకున్నాం కాబట్టి వెళ్ళేప్పుడు హడావిడి అవుతుందని చెప్పి మళ్ళీ మర్చిపోయి వచ్చేస్తామని చెప్పి ముందే ఇలా తీసి పెట్టిందనమాట మధ్యాహ్నమే మా కోసం అని చెప్పి. ఇక ఇక్కడ కనిపిస్తున్న ఈ మొక్క ఔషధ మొక్క అండి. ఈ ఆకు తింటే కనుక, ఈ చెట్టు ఆకు తింటే మనకు కిడ్నీలో స్టోన్స్ ఉంటే కనుక అవి కరిగిపోతాయంట. అందుకే ఈ చెట్టు కూడా మేము నాటుకున్నాము ఇంటి ముందు. ఇంకా ఈ చెట్టుకి చూడండి ఇలా గ్రేప్స్ లాగా ఎలా ఉన్నాయో. అయితే ఈ చెట్టు ఆకులు 1-2 అలా రోజు తింటూ ఉంటే కిడ్నీలో స్టోన్స్ కరిగిపోతాయి కాబట్టి దీన్ని ఔషధ మొక్క అని చెప్పి అంటున్నాను నేను. అయితే ఇందులో ఔషధ గుణాలు ఉన్నాయని చెప్పి ఇది ఇలాంటి ఆకు అని చెప్పి తెలిసి తెచ్చి పెట్టుకున్నాము. కానీ ఎప్పుడు ఈ ఆకు ఎలా టేస్ట్ ఉంటుందో టేస్ట్ అయితే చేసి చూడలేదు, తిని చూడలేదు. ఇక మేమైతే మధ్యాహ్నం లంచ్ చేసేసాము. ఇంకా మేము వెళ్తున్నామని చెప్పి మా అత్తమ్మ ఫిష్ కర్రీ చేసిందనమాట. ఇంకా నేను తినను నాన్ వెజ్, కానీ మా వారు తింటారు కదా, ఇంకా మళ్ళీ రాత్రికి కూడా తినేందుకని చెప్పి ఇలా ప్యాక్ చేస్తుందన్నమాట, వద్దు అన్నా కూడా. అంటే ఇంకా అదే కదా తల్లి ప్రేమ అంటారు కదా, ఇంకా అలా అన్నమాట. మా అబ్బాయి ఇంట్లోనే ఉన్నాడు కదా, ఇంకా మనమడు కూడా తింటాడు అన్నట్లుగా కొడుక్కి మనమనికి ఇలా ప్యాక్ చేస్తుందన్నమాట. ఇక మధ్యాహ్నం తినగానే అలా ప్యాక్ చేసి పెట్టింది. ఎందుకంటే వచ్చేప్పుడు ఇంకా హడావిడై మర్చిపోయి వస్తుంటామని చెప్పి ముందే అలా ప్యాక్ చేసి పెట్టింది. ఇంకా ఇక్కడ ఉన్నది మా అన్న, మా కజిన్ అనమాట, మా పెద్దమ్మ కొడుకు. మా ఊర్లోనే ఉంటారనమాట. ఇంకా మనం ఇక్కడ అంటే ఎవరింట్లో వాళ్ళు ఉంటాము, ఎవరికి వాళ్ళే అన్నట్లు ఉంటాం కదా. ఊర్లో అలా కాదు. ఇలా ఒకరు వచ్చారని తెలియగానే రావడము లేదు, మామూలుగా కూడా ఒకరింటికి ఒకరు వెళ్ళి ఇలా ముచ్చట్లు వేసుకొని కూర్చుంటాం కదా. అందుకే పల్లెటూళ్ళలో పెద్దవాళ్ళు హైదరాబాద్కి సిటీలో ఉండడానికి అసలు ఇష్టపడరు. ఊర్లలోనే అంటే ఇలా మాట్లాడే వాళ్ళు ఊర్లలో అయితే ఉంటారు, మన దగ్గర ఉండరు కదా. అందుకే పెద్దవాళ్ళు ఊర్లలో ఉండడానికే ఇష్టపడతారనమాట. ఇంకా ఆ చెట్టు మేము ఇక్కడ కూడా పెట్టుకుందామని చెప్పి ఆ చెట్టు కూడా మేము ప్యాక్ చేసుకున్నాము, హైదరాబాద్ కూడా తెచ్చుకుందామని చెప్పి. ఇంకా మేము మళ్ళీ చీకటి అవుతుందని చెప్పి ఇంకా 3:34 కల్లా స్టార్ట్ అయిపోయాము ఇంకా ఊర్లో. ఇక ఇక్కడ ఒక దిష్టి బొమ్మ కనపడుతుంది చూడండి. పొలాల్లో ఇలా పెడతారు, పక్షులు వాలకుండా ఉండడం కోసం, మొక్కలు పాడు చేయకుండా ఉండడానికి ఇలా దిష్టి బొమ్మల్ని పెడుతుంటారు. మేము ఇంకా సాయంత్రం బయలుదేరాం కాబట్టి సన్సెట్ చాలా అందమైన సన్సెట్ అండి. ఇదిగోండి ఈ పచ్చని పొలాలు, వెనక్కి పరిగెడుతున్న పచ్చని పొలాలు, పడమటికి వాళ్తున్న సూర్యుడు, ఎర్రటి సూర్యుడు, ఈ అందమైన దృశ్యం నిజంగా అంటే జర్నీలో ఇలా ఎంజాయ్ చేస్తూ, అంటే ఒక్కొక్కసారి మనం హడావిడిగా మనం చుట్టూ ఏం జరుగుతుంది అంటే పక్కన మనం వెళ్ళే దారిలో ఏమి వస్తున్నాయి, ఏం వెళ్తున్నాయి ఏమీ పట్టించుకోము. కానీ ఒక్కొక్కసారి మనం ఇలా అబ్జర్వ్ చేస్తూ వెళ్తుంటాము. అలా అబ్జర్వ్ చేస్తూ వెళ్తున్నప్పుడు మనకు ఆ జర్నీలో ఉండే హ్యాపీనెస్ తెలుస్తుంది అనమాట. అలా ఈసారి మేము కూడా అలాంటి జర్నీ చేసామనిపించింది. నాకైతే చాలా ఎంజాయ్ చేసాము ఈ జర్నీలో. మేము లాంగ్ డ్రైవ్కి వెళ్ళినట్లుగా చాలా బాగా అనిపించింది. ఈవినింగ్ టైం కాబట్టి వరి నాటడం కోసం ఏర్పాటు చేసిన ఈ మల్లల్లో నీరు నిండి ఉంది కదా. ఆ నీటిలో వాలిన తెల్లటి కొంగలు, వెనక్కి పరిగెడుతున్న చెట్ల ప్రతిబింబాలతో చాలా అందంగా కనిపిస్తున్నాయి కదండి ఈ వరి మల్లు. ఇలాంటి దృశ్యాలు మనకు సాయం సమయంలోనే కనిపిస్తాయండి మనకు. ఎందుకంటే ఆ సమయంలో పక్షులన్నీ గూళ్ళకు చేరే సమయం కాబట్టి చాలా అందమైన దృశ్యాలు చూడొచ్చు అన్నమాట మనము. అయితే అలా నేను చూస్తూ ఉంటే ఇక్కడ ఇలా కొన్ని కొంగలు పరిగెడుతూ ఉన్నాయి. అవి ఎంత దూరం అలా వస్తాయా అని చెప్పి నేను చూస్తున్నాను. అవి అలా పరిగెడుతూనే ఉన్నాయి. చూడండి ఎంతసేపు అలా పరిగెడుతున్నాయో మీకు చూపిస్తాను.
అదేనండి, పరిగెత్తడం అంటే అవి వాటి గోళ్ళకి వెళ్తున్నాయి. అయితే మేము అలా దారి వెంట వెళ్తూ ఉంటే అలాగే కంటిన్యూస్గా వస్తున్నాయి అన్నమాట. చూద్దామని ఎంతసేపు అలా వస్తూ ఉంటాయో చూద్దామని నేను అలాగే కంటిన్యూ చేశాను. చూడండి, ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ నుంచి అవి అటు మళ్ళీ వెళ్ళిపోయాయి అన్నమాట. నాకు వాటిని అలా చూస్తూ వాటిని అలా వీడియో తీయాలనిపించింది. ఇది మీకు కొంచెం సోదిలా అనిపిస్తుందేమో, కానీ నాకైతే నేచర్ని చూసి ఎంజాయ్ చేయడం అన్న నా ఫీలింగ్ అన్నమాట. ఇదండి నేను మీకు చూపించాలనుకున్న విలేజ్ వైబ్స్ వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.